దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను రచించిన సామెతల గ్రంథం 30వ అధ్యాయం. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుషుడు ఈతీయేలునకును ఉక్కాలునకును చెప్పిన మాట. నిశ్చయముగా మనుషుల్లో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసం చేసుకున్నవాడను కాను, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం పొందలేదు. ఆకాశమునకెక్కి మరలా దిగినవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు? బట్టలో నీళ్లు మూటకట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము. ఆయన మాటలతో ఏమీ చేర్చుకుమో, ఆయన నిన్ను గద్దించినేమో, అప్పుడు నీవు అబద్ధికుడు వదువు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయుకుము. తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బేదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. దాసుని గూర్చి వాని యజమానితో కొండములు చెప్పకము, వాడు నిన్ను శపించును. ఒకవేళ నీవు శిక్షార్హుడు వగుదువు. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించిన తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడిన వారి తరము కలదు. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి! దేశములో ఉండకుండా వారు దరిద్రులను మిరుగునట్లును, మనుషులలో ఉండకుండా బీదలను నశింపచేయునట్లును, ఖడ్గం వంటి పళ్ళును, కత్తుల వంటి దవడపళ్ళును గలవారి తరము కలదు. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతుళ్ళు 2 కలరు. తృప్తిపడనివి 3 కలవు. చాలును అని పలకనివి 4 కలవు. అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అని భూమి, చాలును అని అగ్ని. తండ్రిని అపహసించి తల్లి మాట విననొలని వాని కన్ను లోయకాకులు పీకును. పక్షిరాజు పిల్లలు దాన్ని తినును. నా బుద్ధికి మించినవి 3 కలవు. నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడనడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. జారిని యొక్క చర్యయును అడ్డిదే. అది తిని నోరు తుడుచుకుని నేను ఏ దోషము ఎరుగును అనును. భూమిని వణికించినవి 3 కలవు. అవి మొయ్యలేనివి 4 కలవు. అవేవనగా రాజరకంలోకి వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, కంటకురాలయుండి పెండ్లి అయిన స్త్రీ, యజమానురాలికి హక్కుదారురాలైన దాసి. భూమి మీద చిన్నవి 4 కలవు. అయినను అవి మిక్కిలి జ్ఞానం కలవి. చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారం సిద్ధపరచుకును. చిన్న కుందేళ్లు బలము లేని జీవులు, అయినను అవి పేటు సందుల్లో నివాసము కల్పించుకును. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోను. బలిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహంలో అది ఉండును. డంబముగా నడిచినవి 3 కలవు. టీవీతో నడిచినవి 4 కలవు. అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రము గలదై ఎవరికైనా భయపడి వెనుకకు తిరుగని సింహము, షోణంగి కుక్క, మేకపోతు, తన సైన్యమునకు ముందు నడుచున్న రాజు. నీవు బుద్ధిహీనుడిపై అతిశయపడి ఉండిన ఎడల, కీడు యోచించి ఉండిన ఎడల నీ చేతితో నోరు మూసుకునుము. పాలు తరచుగా వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తం వచ్చును, కోపము రేపగా కలహం పుట్టును. ఆమేన్.